అయితే దేవదూతలు వచ్చి తీసుకుపోయి ఆడ ఉంచినారంటే దేవదూతలు అబ్రహాము రొమ్మున తమరుడు దేవునామని మహింపడతాం. హల్లెలూయా. ఈ ధనికుడు కూడా బాగా తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా నాకు డబ్బు ఉంది, నాకు అందచందాలు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు మొత్తము సమస్తం ఉన్నాయి, నేను ఏం చెప్తానే జరుగుతుందని ఇష్టానుసారంగా తిని తాగి సుఖించిన వ్యక్తి అతను కూడా ఒక రోజు చనిపోయాడు. భూమి మీద 80 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికాడంటే ఎన్ని రోజులు బ్రతికినట్టంటే 29,200 రోజులు బ్రతికినట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి 80 సంవత్సరాలు బ్రతికినాడంటే రోజులలో లెక్కేసుకుంటే 29,200 రోజులు బ్రతికినట్టు. అంటే దగ్గర 29,200 రోజులే భూమి మీద మనిషి జీవితము. మహా అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తర్వాత ఆయాసము దుఃఖమే. 100 సంవత్సరాల తర్వాత 110 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వారు మరణించక తప్పదు. 80 సంవత్సరాలు దాటినంటే ఆయాసము దుఃఖమే. ప్రియులారా, ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం ఎవరు లేరండి. ఎన్నో తరాలు గతించిపోయాయండి. అప్పటి నుండి భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ దేవుని వాక్యం వినపడతా ఉంది. ప్రజలందరికీ దేవుని స్వరం వినపడతా ఉంది. ముందుగా ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు, ప్రవచనాలు చెప్పాడు. ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా రండి, నా మార్గంలోకి రండి అని ఆహ్వానించాడు. ప్రవచనాలు చెప్పి నెరవేర్చాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను, దానియేలును, మోషేను, అనేకులను, మీకాను, నహూమును, ఎందరినో భక్తులను దేవుడు, ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. దానియేలును, దావీదును, సమూయేలును, పిల్లారా భక్తులను దేవుడు ఎన్నుకొని భూమి మీద ఉన్న తన ప్రజలకు తన వర్తమానాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం.